ఆధునిక ప్రపంచ రాజకీయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అదే సమయంలో తీవ్రమైన హెచ్చుతగులకు గురైన బంధం ఏదైనా ఉంది అంటే అది డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుల మధ్య ఉన్న బంధమే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం ఒక వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదు, అదొక రియల్ పాలిటిక్. అంటే పూర్తిగా రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాలు, పశ్చిమ ఆసియా భద్రతా వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహాత్మక కలయిక. ట్రంప్ మొదటి విడత పాలనలో వీరిద్దరి మధ్య ఊహించని స్థాయిలో దౌత్యపరమైన అనుబంధం నడిచింది. దశాబ్దాలుగా ఉన్న దౌత్య నియమాలను పక్కనబెట్టి నెతన్యాహు కోరిన ప్రతిదానికి ట్రంప్ జై కొట్టారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, అమెరికా ఎంబసీని అక్కడికి మార్చడం, గోలన్ హిల్స్ పై ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకోవడం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఈ మైత్రి వల్లనే సాధ్యమయ్యాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరిస్తూ కుదుర్చుకున్న అబ్రహం అకార్డ్స్ పశ్చిమాసియా రాజకీయాల స్వరూపాన్నే మార్చివేసింది. కానీ 2020 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తర్వాత వీరిద్దరి బంధం తీవ్రంగా దెబ్బతింది. జో బైడెన్ గెలుపొందగానే నెతన్యాహు ఆయనకు అభినందనలు తెలపడాన్ని ట్రంప్ తనకు జరిగిన వ్యక్తిగత ద్రోహంగా భావించారు. దీంతో కొన్నేళ్ల పాటు వీరి మధ్య తీవ్రమైన వ్యక్తిగత వైరం కొనసాగింది. అయితే 2024 చివరిలో ట్రంప్ తిరిగి వైట్ హౌస్లో అడుగుపెట్టడం, అదే సమయంలో అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ బహుముఖ యుద్ధాలలో చిక్కుకోవడంతో నెతన్యాహుకు అమెరికా మద్దతు అత్యంత అవసరంగా మారింది. మరోవైపు తాను ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ మేకర్నని నిరూపించుకోవడానికి ట్రంప్కు కూడా ఇజ్రాయెల్ మద్దతు అవసరమైంది. దీంతో ఇద్దరు మళ్లీ ఒకే వేదికపైకి వచ్చి తమ వ్యూహాత్మక మైత్రిని పునరుద్ధరించుకున్నారు. జూలై 28, 2026న వైట్ హౌస్లో జరిగిన 90 నిమిషాల అత్యున్నత స్థాయి భేటీ వీరిద్దరి మధ్య ఉన్న అసలు విభేదాలను బయటపెట్టింది. ఇరాన్పై సంయుక్త సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. ఈ రహస్య సమావేశంలో ఇరాన్తో జరిపే చర్చలపై ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇరాన్తో జరిపే ఏ చర్చలైనా కేవలం వారి అణు సామర్థ్యానికి మాత్రమే పరిమితం కావాలని ట్రంప్ గట్టిగా పట్టుబట్టారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు, అలాగే హమాస్, హిజ్బుల్లా, హౌతీలా వంటి ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్ల అణిచివేతను కూడా చర్చల్లో చేర్చాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ట్రంప్ దీనిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇరాన్ కీలకమైన పీక్ యాక్స్ మౌంటైన్ అణుస్థావరం వివరాలను మీడియాకు లీక్ చేయడంపై ట్రంప్ నెతన్యాహుపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాను ఈ యుద్ధంలో సుదీర్ఘకాలం ఇరికించి ఉంచడానికి నెతన్యాహు ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కావాలని హైలైట్ చేస్తున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ కార్యకలాపాలు తమకు పెద్ద సమస్య కాదని, దాన్ని తాను నిరంతరం ట్రాక్ చేస్తున్నానని నెతన్యాహుకు ట్రంప్ స్పష్టం చేశారు. రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ అమెరికాను యుద్ధాల నుంచి బయటకు తీసుకురావాలని చూస్తుంటే నెతన్యాహు మాత్రం తన సొంత రాజకీయం కోసం యుద్ధాన్ని పొడిగించాలని చూస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల్లో నెతన్యాహు ఇమేజ్ వేగంగా పడిపోతుంది. సర్వేల ప్రకారం దాదాపు 52 నుంచి 59% మంది అమెరికన్లు నెతన్యాహు పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డెమోక్రాట్లలో 76% మంది ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్ కింద ఆయనను అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చివరికి రిపబ్లికన్ పార్టీలో కూడా నెతన్యాహుకు మద్దతు తగ్గుతుంది. 50 ఏళ్లలోపు ఉన్న యువ రిపబ్లికన్లు ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు అమెరికా రాజకీయాలలో అందరి మద్దతు పొందిన నెతన్యాహు ఇప్పుడు తీవ్ర వివాదాస్పద వ్యక్తిగా మారిపోయారు. అమెరికాలోని యూదు లాబీ గ్రూపులు కూడా ఇరాన్ యుద్ధంపై రెండుగా విడిపోయాయి. ఏఐపిఏసి లాంటి సంస్థలు యుద్ధాన్ని సమర్థిస్తుంటే మెజారిటీ యూదు ప్రజలు మాత్రం యుద్ధం వల్ల యూదు వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ట్రంప్, నెతన్యాహుల మధ్య వస్తున్న ఈ వ్యూహాత్మక వైరుధ్యం పశ్చిమాసియా భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టివేసింది. ఇద్దరు బయటికి మైత్రిని నటిస్తున్నప్పటికీ లోపల ఉన్న వ్యూహాత్మక విభేదాలు అమెరికా, ఇజ్రాయెల్ బంధాన్ని తీవ్రమైన పరీక్షకు గురి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సెక్యూరిటీని ఏ దారిలోకి తీసుకుని వెళ్తాయో వేచి చూడాలి.